అందరికీ హాయ్ అండి. వీడియోనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చేసిన బిజినెస్ గురించి అయితే చెప్తాను. నేనైతే ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు 15,000 20,000 అనే థంబ్‌నెయిల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి బట్టల బిజినెస్ అయితే చేశాను నేను. మరి నాకు ఆ ట్రిక్ తెలియకో మరి ఏమో అయితే నాకు తెలియట్లేదు కానీ నేను చేసిన పొరపాటు ఏంటనేది నాకు అర్థం కాలేదు. సరే అయితే నేనైతే చెప్తాను ఏం జరిగింది అనేది. అయితే బట్టలంటే ఎక్కడ చౌక దొరుకుతాయి, సూరత్తే కదా. సూరత్ అని చెప్పేసి వాళ్ళకి కాల్స్ చేశాను నేను. సూరత్ వీడియోలన్నీ చూసి ఇంకా నేనైతే వాళ్ళకి కాల్స్ చేసిన తర్వాత ఒకళ్ళేమో వీడియో కాల్లో అప్రోచ్ అయ్యాను. ఒకళ్ళకైతే ఫోన్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక 1,500 అయితే పే చేయమన్నారండి. ఆ వీడియో చేసిన వాళ్ళకి నేను ఫోన్ చేసి ఇలాగా 1,500 కట్టాలంటున్నారు అని అంటే, అవునమ్మా నిజమే, అది 1,500 కట్టాలి, కట్టిన తర్వాత ముందుకి మీకు స్టాక్ అయితే చూపిస్తారు అని చెప్పారు. సరేనని వదిలేశాను. అయితే నేను ఇక్కడ విజయవాడలో కూడాను అప్రోచ్ అయ్యాను. వాళ్ళను కూడా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక మినిమం ప్రైస్ ఒక 5,000 ఒక 10,000 అయితే స్టాక్ అయితే ఇస్తాము, ఇంటి దగ్గర ఉండి సేల్ చేసుకోవచ్చు అని చెప్పారు. సరే ఇంకెలా కాదని చెప్పేసి అహ్మదాబాద్కి కూడా కాల్ చేపించాను అని అంటే, ఇప్పుడు నాకు హిందీ రాదండి. హిందీ రాకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హిందీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిచ్చాను నేను. మాట్లాడిచ్చిన తర్వాత అది కూడా సెట్ కాలేదు నాకు. సెట్ కాకపోతే చాలా వీడియోస్ చూశాను. ఇంకా లాస్ట్కి ఇవన్నీ వద్దులే, ఇంకా మనకి దగ్గరలో ఎలాగో ఒక స్టోర్ ఉందండి వాసవి కాంప్లెక్స్లో. ఒక అన్నయ్య, ఆయన పేరు శ్రీను అనుకుంటా, సూరత్ బాంబే స్టోర్ అండి. ఆ స్టోర్కి అయితే నేను వెళ్ళానండి. వెళితే ఇంకా అక్కడైతే స్టాక్ తెచ్చాను. నేనైతే క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నేనైతే అప్పుడు 10,000 రూపాయల స్టాక్ అయితే నేను ఇంటికి తీసుకొచ్చాను అంటే ముందు వాళ్ళకి ఫోన్ చేశానండి. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా విజయవాడ నుంచి అండి అని చెప్తే, ఇక్కడ విజయవాడే అంటున్నారు కాబట్టి ఒకసారి వచ్చి తీసుకోండి, తర్వాత చూద్దాంలే అని చెప్పి అన్నారు. ఇదేంటి ముందేమో పంపిస్తామని చెప్పారు కదా అని చెప్పేసేసి, కాదు లేదులేమ్మా ముందు ఇక్కడే కదా దగ్గరే కదా రా అని చెప్తే, నేనైతే ఇంకా మా వారిని తీసుకుని వెళ్ళాను. నేను ఏదైనా చేస్తాను అని అంటే మా వారు ముందే శుభం కార్డేస్తారు. ఇంకా ఒక 2-3 సార్లు వేరే చోట పర్చేస్ చేసిన తర్వాత శుభం కార్డు అయితే పడింది దానికి, ఈ బిజినెస్కి అయితే. నేను చెప్తాను. నేను అక్కడ తీసుకొచ్చిన తర్వాత కాకుండా నేను వేరే చోట అయితే పర్చేస్ చేశానండి. అప్పటి నుంచి అయితే నాకు కొంచెం బిజినెస్ జరిగింది, కానీ నాకు ఎందుకనో ₹1 అంటూ నాకు దాని మీద అయితే కనపడలేదు. మనం స్టాక్ తీసుకురావాలని అంటే సూరత్తే వెళ్ళడం అవసరం లేదండి. నాకు తర్వాత అర్థమైంది. నేను వేరే చోట పర్చేస్ చేశాను అన్నాను కదండి, అక్కడి నుంచి చాలామంది అయితే పర్చేస్ చేసుకుంటారు. నాకు తర్వాత అర్థమైంది, వెళ్ళి తెచ్చుకునే వాళ్ళందరూ సూరత్ నుండి అయితే తెచ్చుకోరు, స్టాకు మనకి దగ్గరలోనే తెచ్చుకుంటారు అనేది. తర్వాత ఈ బిజినెస్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. అంటే స్టాక్ తెచ్చుకోవడం, దీనికి నేను ప్రమోషన్ చేయించుకున్నాను. 2-3 ఛానళ్ళకి అయితే నేను ప్రమోషన్ కూడా చేయించుకున్నానండి. కానీ ప్రమోషన్ నుంచి ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అది నేను మరి వీడియో ఎంత లెంత్ అవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నేను స్టాక్ తెచ్చుకోవడం, ప్యాకింగ్ కవర్లు అవి ప్రమోషన్ చేయించుకోవడం, అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మరి లెంత్ అయిపోతుందో ఏమో మరి.